రేవంత్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ధర్నా చేపట్టారు. ఇల్లంద కుమ్మరిగూడెం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓపెన్ చేయరు. మేము తీసిన రైతులు కానీ ఇక్కడ చిన్న చూప మాకు ఎందుకు మా పైన ఇంకా చిన్న చూపు. మేము 6 కాలం కష్టపడితే ఈ వర్షానికి మొలకెత్తి పోతున్నాయి. ఇప్పుడు మేము మళ్ళీ పెట్టుబడికి మాకు పైసలు ఉన్నాయి. ఇప్పుడు రైతు బంధు కూడా రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం? మాకు ఎమ్మెల్యే ఉన్నాడా లేడా? మా వర్ధనపేట నియోజకవర్గంలో మా ఊరు ఉన్నదా లేదా? ప్రతి ఊరు తిరిగి సెంటర్ ఓపెన్ చేస్తారు. రామయ్య కుమ్మరి కూడా అంటే గిరిజనులని చిన్న చూప మా పైన. ఎందుకు మేము పండించిన పంటలు ఏమైనా క్వాలిటీ లేదా? ధాన్యం ఏమైనా తడిసినే ఉన్నదా? మేము పండించే పంటకు ఎందుకు కొనుగోలు చేయరు? ఓపెన్ అయినాయి ఆల్రెడీ. కాంటలు ఎక్కడెక్కడ అయినాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఒడ్లు తడిసి ముద్దయి ఏ గది లేక మాకు నాన్న అవసరం పడుతున్నాం. కనీసం ఇవాళ రేపట్ల దయదలిసి మా మీద ఈ ఓట్లను సెంటర్లను ఓపెన్ చేయాలని కోరుతూ మనవి. మేము ఒడ్లు కాంట పెట్టాలి. అంత రైతులు ఆగమవుతున్నాం. ఈడ చిలుకులు పడుతున్నాయి. ఇప్పుడు నేల అవుతుంది. మేము వరకు కోసేది ఇన్నే ఉంటున్నాం. 5 7 మనుషులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ధాన్యం కొనుగోలు ఆలస్యానికి సంబంధించి వరంగల్ జిల్లాలో ఇల్లందు కుమ్మరిగూడ రహదారిపై రైతులు ఆందోళన చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కుమ్మరిగూడెం రామోజీ తండ ఈ 2 గ్రామ పంచాయతీలకు సంబంధించిన రైతులు అక్కడ ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేయక నెల రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇతర నియోజకవర్గాల దగ్గరికి వెళ్లి రైతుల గురించి మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. కానీ మా దగ్గర సొంత నియోజకవర్గంలో ఓట్లేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోవడంలో పూర్తిగా కేఆర్ నాగరాజు విఫలమయ్యాడని రైతాంగం అంతా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. నెల రోజుల క్రితం అంటే మార్చి నెల చివరి వారంలో కోసిన పంటలు కూడా ఇప్పటికీ కొనుగోలు జరగక రైతాంగం ఇబ్బందులు పడుతున్న సందర్భం క్షేత్రస్థాయిలో కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ రైతాంగం అంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసి మా ధాన్యం కొనుగోలు చేయకపోతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తో పాటు కలెక్టరేట్ ముట్టడిస్తామన్నటువంటి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నారు. మరోవైపు మేమంతా గిరిజనులం కాబట్టి మమ్మల్ని పట్టించుకోవడం లేదన్నటువంటి ఒక ఆవేదన కూడా వాళ్ళ వైపు నుంచి మనకు వినిపిస్తా ఉంది. 2019 నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి సీజన్ లోనూ పంటను కొనుగోలు చేసేవాళ్ళు. మా దగ్గర పంట కూడా 18,000 నుంచి 20,000 టన్నుల పంట దిగుబడి వస్తుంది. ఇంత పెద్ద దిగుబడి వచ్చే ప్రాంతంగా మాది ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసేవాళ్ళు. ఈ సంవత్సరం ఎందుకు ఏర్పాటు చేయలేదో కనీసం ప్రభుత్వం కావచ్చు, అధికారి యంత్రాంగం కనీసం స్పందించడం లేదన్నటువంటి ఒక ఆవేదన అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు ఏదైతే కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయకపోతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తో పాటు కలెక్టరేట్ ముట్టడిస్తామన్నటువంటి ఒక హెచ్చరిక అయితే ప్రధానంగా వాళ్ళ వైపు నుంచి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇల్లందకు సంబంధించినటువంటి వ్యవసాయ మార్కెట్ ఇది పెద్ద మార్కెట్ గా ఉంటుంది. వర్ధనపేటకు సంబంధించిన మార్కెట్ గా ఇది ఇల్లంద మార్కెట్ ఉంటుంది. ఇల్లందలో మార్కెట్ లో కూడా రైతాంగం తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోతా ఉన్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. గత వారం 10 రోజుల క్రితం తెచ్చినటువంటి పంట కూడా ఇప్పటికీ కొనుగోలు జరగని సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఆ మార్కెట్ మొత్తం నిండిపోయింది. చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఎక్కడికక్కడ వాళ్ళ వ్యవసాయ క్షేత్రాల్లో కళ్ళాల్లో ఆరబోసుకుంటున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఇల్లంద మార్కెట్ లో పూర్తిగా ధాన్యం పోయిన తర్వాతనే ఈ గ్రామాల్లో ఎక్కడైతే ఆరబోసుకున్నారో వాళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిగా ధాన్య కొనుగోలులో
ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎప్పటికప్పుడు ఇటు అకాల వర్షాలతో రైతాంగం ఇబ్బందులు పడుతున్న తరుణం ఒకవైపు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరోవైపు ఇబ్బందులు పడుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. వెంటనే మా ధాన్యం కొనుగోలు చేయకపోతే మేము తీవ్రమైన నష్టపోతామన్నటువంటి అంశాన్ని తెలుస్తా ఉన్నారు. ఇప్పటికే ధాన్యం తడిసి ముద్దయితా ఉంది, ధాన్యం తడిసి మొలకలు ఇస్తా ఉన్న సందర్భం కనిపిస్తా ఉందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. ఆ ధాన్యం ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరి ఎవరైనా ఇప్పటి వరకు స్పందించడం జరిగిందా? వాళ్ళ ఆవేదన ఎవరైనా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు? అక్కడ ఏదైనా అప్డేట్ ఉందా అంటే వాళ్ళ డిమాండ్స్ కి సంబంధించి? సునీత, అక్కడ రైతాంగం అంతా ఒకటే చెప్తా ఉన్నారు. ఎన్నికల సందర్భంలో మా దగ్గరికి వచ్చి డప్పు కొట్టి ఓట్లు అడిగాడు తప్పితే ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇప్పటి వరకు ఎన్నికలు అయిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు మా గ్రామంలో అడుగు పెట్టిన దాఖలాలే లేవన్నటువంటి అంశాన్ని అయితే వాళ్ళు వెల్లడిస్తా ఉన్నారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించాలి, మా దగ్గర ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేయాలి, రైతాంగం సమస్యలు మీకు పట్టవా అన్నటువంటి అంశాన్ని అయితే వాళ్ళు ఆగ్రహం రూపం తెలుస్తా ఉన్నారు. నిన్నటి వరకు ఇవాళ పొద్దుటి వరకు వాళ్ళు అధికారులను కావచ్చు, ప్రభుత్వ ఎమ్మెల్యేను సంప్రదించే ప్రయత్నం చేశారు. ఇక వాళ్ళ ఆగ్రహం అయితే కట్టెలు తెచ్చుకొని ధర్నాలకు దిగిన సందర్భం కూడా కనిపిస్తుంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.